ఇండియన్ హిస్టరీ 10,000 క్వశ్చన్స్. బౌద్ధ మతం మరియు జైన మతంలో కొంచెం టేబుల్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి. స్తూపం అంటే ఏమిటి? బుద్ధుడి అస్థికల పైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని స్తూపం అంటారు. స్తూపం అంటే బుద్ధుడి అస్థికల పైన నిర్మించిన పవిత్ర కట్టడం. స్తూపాలు 3 రకాలు: ధాతుగర్భ, పారిభోజక మరియు ఉద్దేశిక స్తూపాలు. ధాతుగర్భ స్తూపం అంటే బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల అస్థికలపై నిర్మించినవి. పారిభోజక స్తూపం అంటే బౌద్ధ పవిత్ర గ్రంథాలు మరియు బౌద్ధ సన్యాసుల వస్తువులపై నిర్మించిన కట్టడాలు. ఉద్దేశిక స్తూపాలు అంటే ఎలాంటి వస్తువులు ఉంచకుండా నిర్మించినవి. సో ధాతుగర్భ స్తూపాలకి ఉదాహరణ బట్టిప్రోలు, శాలిహుండం, జగ్గయ్యపేట, ఘంటసాల మొదలైనవి ధాతుగర్భ స్తూపాలు. ఇవన్నీ అస్థికల పైన నిర్మించబడ్డాయి. పారిభోజక స్తూపాలు అంటే బౌద్ధుల యొక్క పవిత్ర గ్రంథాలు, బౌద్ధ సన్యాసులు లేదా మత గురువులు ఉపయోగించిన పవిత్ర వస్తువులను ఖననం చేసి వాటిపైన నిర్మించినవి. ఉద్దేశిక స్తూపాలు అంటే ఎలాంటి వస్తువులు ఉంచకుండా నిర్మించబడినవి. ఉదాహరణకి బార్హుత్. ముఖ్యమైన స్తూపాలు: ప్రపంచంలోనే అతి ఎత్తైన బౌద్ధ స్తూపం బోరోబదూర్. ఇది ఇండోనేషియాలో ఉంది. 7వ శతాబ్దానికి చెందినది. మహాయాన బౌద్ధ దేవాలయం. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందినది. మహాయాన బౌద్ధ దేవాలయం. ఇది బౌద్ధ మతంలో మహాయాన శాఖకు చెందినది. దీనికి 1991లో యునెస్కో గుర్తింపు వచ్చింది. అశోకుడు నిర్మించిన అతి ప్రాచీన స్తూపం సాంచి, మధ్యప్రదేశ్లోని సాంచి. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినది. ఈ స్తూపాన్ని నిర్మించినది అశోకుడు. అయితే దీనికి 1989లో యునెస్కో గుర్తింపు లభించింది. శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డ స్తూపం అమరావతి. దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలు. విహారం అంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే మందిరం. విరామాన్నే ఆరామం అని కూడా అంటారు. సో ఇవి చతురస్రాకారంలో ఉంటాయి. విహారాలలో బౌద్ధ సన్యాసులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఉషోపద సమావేశాలు నిర్వహించేవారు. బౌద్ధ విహారాలు ఏవంటే సారనాథ్, అమరావతి, సాంచి, నాగార్జునకొండ. ఇవన్నీ బౌద్ధ విహారాలు. చైత్యం అంటే బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలు. సో చైత్రం అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. చైత్యంని పూజించే వారిని చైత్యకవాదులు అని అంటారు. చైత్యకవాదాన్ని ప్రారంభించినది మహాదేవ భిక్షువు అనే బౌద్ధ పండితుడు. చైత్యాలకు ఉదాహరణ నాసిక్, కార్లే, కన్హేరి, రామతీర్థం, నాగార్జునకొండ, శాలిహుండం మొదలైనవి చైత్యాలు. ఆంధ్రాలో ఉన్న అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి చైత్యం. అష్టమహాస్థానములు అంటే ఏమిటి? బౌద్ధులకు అత్యంత పవిత్రమైన 8 పుణ్యక్షేత్రాలను అష్టమహాస్థానములు అంటారు. ఆ 8 పుణ్యక్షేత్రాలు ఏంటంటే లుంభిని, గయా, సారనాథ్, కుషినార, రాజగృహ, వైశాలి, శ్రావస్తి, సంకిస్స. ఈ 8తో బుద్ధుడికి సంబంధం ఉంది. అందుకని ఇవి అత్యంత పవిత్రమైన 8 పుణ్యక్షేత్రాలు. బౌద్ధమత సిద్ధాంతాలు లేదా బుద్ధుని బోధనలు చాలా ఇంపార్టెంట్. 4 ఆర్య సత్యాలు. వీటిని సారనాథ్లో ప్రవచించాడు. సారనాథ్ అనేది బౌద్ధ మత జన్మస్థలం. బౌద్ధ మత జన్మస్థలం, బుద్ధుని జన్మస్థలం కాదు. గౌతమ బుద్ధుడు తెలియజేసిన 4 విశ్వజనీనమైన సత్యాలు. దుఃఖం అంటే ప్రపంచమంతా దుఃఖమయం. కోరిక లేదా సముదాయ అంటే కోరికలే దుఃఖానికి కారణం. నిరోధం అంటే దుఃఖాన్ని జయించాలంటే కోరికలను నిరోధించాలి.
అష్టాంగ మార్గం అంటే కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఆ అష్టాంగ మార్గం ఏంటో చూద్దాం. బౌద్ధ మతంలో అష్టాంగ మార్గం అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం. అష్టాంగ మార్గాన్ని పాటించడం వలన కోరికలను కంట్రోల్ చేసి దుఃఖాన్ని జయించవచ్చు. సో ఆ 8 ఏంటంటే సమ్యక్ లేదా సరైన అన్న రెండింటికి అర్థం ఒకటే. సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన శ్రమ, సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన నిశ్చయం, సరైన దృష్టి, వీటిని అష్టాంగ మార్గం అని అంటారు. ప్రత్యుత్త సముప్పద బౌద్ధ సిద్ధాంతాల్లో ఇది ఇంకో ప్రధానమైన సిద్ధాంతం. ఇది కార్యకరణ సంబంధం గురించి ప్రత్యుత్త సముప్పద తెలియజేస్తుంది. కార్యకరణ సంబంధం అంటే కాస్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం కారణం మరియు ఫలితం లేకుండా ఏ మానవ చర్య జరగదు. నెక్స్ట్ మధ్య మార్గం. గౌతమ బుద్ధుడు అన్ని విషయాల్లో మధ్య మార్గాన్ని పాటించాలని, అన్నింటిలో ఉండే అతిని త్యజించాలి లేదా వదిలేయాలని బోధించాడు. భగవంతుడిని కానీ ఆత్మని గురించి కానీ బౌద్ధ మతం ఏ విధంగానూ పేర్కొనలేదు. ఇందులో మధ్య మార్గాన్ని అనుసరించింది. దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు, దేవుడు లేడు అని చెప్పలేదు బౌద్ధ మతం అనేది. బౌద్ధ సంగీతులు అంటే ఏమిటి? బౌద్ధ మత గురువులు, సన్యాసులు నిర్వహించిన బౌద్ధ సమావేశాలని బౌద్ధ సంగీతులు అంటారు. మొదటి బౌద్ధ సమావేశం లేదా సంగీతం ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 483లో రాజగృహంలో జరిగింది. మొదటి బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు మహాకశ్యప. మొదటి బౌద్ధ సమావేశం ఏ రాజు కాలంలో జరిగింది? అజాతశత్రువు కాలంలో. మొదటి బౌద్ధ సమావేశంలో ఏ గ్రంథాలను సంకలనం చేశారు? సుత్తపీఠిక మరియు వినయ పీఠికలు. సుత్తపీఠికను రచించినది ఎవరు? ఆనందుడు, గౌతమ బుద్ధుడి శిష్యుడు. సుత్తపీఠిక యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బుద్ధుని బోధనలు ఇందులో ఉంటాయి. వినయపీఠికను రచించినది ఉపాలి, గౌతమ బుద్ధుని మరొక శిష్యుడు. వినయపీఠిక దేనికి సంబంధించినది? బౌద్ధుల యొక్క ప్రవర్తనా నియమావళికి సంబంధించినది. రెండవ బౌద్ధ సమావేశం ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 383లో వైశాలిలో జరిగింది. రెండవ బౌద్ధ సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? సబకమి. రెండవ బౌద్ధ సమావేశం ఏ రాజు కాలంలో జరిగింది? కాలాశోకుడి కాలంలో. ఎన్నవ బౌద్ధ మత సమావేశంలో బౌద్ధమత సన్యాసులు థేరవాదులు మరియు మహాసాంఘికులుగా చీలిపోయారు? రెండవ బౌద్ధ మత సమావేశంలో థేరవాదులు మరియు మహాసాంఘికులుగా చీలిపోయారు. మూడవ బౌద్ధ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో పాటలీపుత్రంలో జరిగింది. మూడవ బౌద్ధ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది? మొగలిపుత్త తిస్స అధ్యక్షతన. మూడవ బౌద్ధ సమావేశం ఏ రాజు కాలంలో జరిగింది? అశోకుడి కాలంలో. ఎన్నవ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేయడానికి ప్రచారక సంఘాలను ఏర్పాటు చేశారు? మూడవ బౌద్ధ సమావేశంలో. నాలుగవ బౌద్ధ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగింది. ఎక్కడ అంటే కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. నాలుగవ బౌద్ధ సమావేశం ఏ రాజు కాలంలో జరిగింది? కనిష్కుడు రాజుగా ఉన్న కాలంలో. నాలుగవ బౌద్ధ సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు? వసుమిత్రుడు. నాలుగవ బౌద్ధ సమావేశం యొక్క ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఏ సమావేశంలో బౌద్ధం హీనయాన మహాయాన శాఖలుగా చీలింది? నాలుగవ బౌద్ధ సమావేశంలో. బౌద్ధ మత సమావేశాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. 1వ సమావేశం లేదా సంగీతి క్రీస్తుపూర్వం 483లో రాజగృహంలో జరిగింది. అధ్యక్షుడు మహాకశ్యప, అజాతశత్రువు కాలంలో జరిగింది. రెండవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 383లో వైశాలి నగరంలో సబకమి అధ్యక్షుడిగా కాలాశోకుడి కాలంలో జరిగింది. మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 250 సంవత్సరంలో పాటలీపుత్రంలో
మొగలిపుత్త తిస్స అధ్యక్షుడిగా, అశోకుడు రాజుగా ఉన్న కాలంలో జరిగింది. 4వ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కుందలవనం, కాశ్మీర్లో అధ్యక్షుడు వసుమిత్ర మరియు ఉపాధ్యక్షుడు అశ్వఘోషగా ఉన్నారు. దీనికి ఈ 4వ బౌద్ధ సంగీతి అనేది కనిష్కుడు రాజుగా ఉన్న కాలంలో జరిగింది. సో ఇందులో రిపీట్ కాని పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటి బౌద్ధ సంగీతి అనేది ఈ కాలంలో జరిగినవి. మొదటి బౌద్ధ సంగీతి సమావేశం టైంలో బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు సుత్తపీఠికను రచించాడు. సుత్తపీఠికలో బుద్ధుడి బోధనలు ఉంటాయి. ఉపాలి వినయపీఠికను రచించాడు. వినయపీఠిక బౌద్ధుల ప్రవర్తన నియమావళికి సంబంధించినది. బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేయడం మొదటి సమావేశం యొక్క లక్ష్యం. రెండవ బౌద్ధ సంగీతి. బౌద్ధం 2 శాఖలుగా విడిపోయింది. థేరవాద లేదా స్థవిరవాద మరియు మహాసాంఘిక శాఖ. మహాకాత్యాయన నాయకత్వంలోని అవంతికి చెందిన బౌద్ధులు థేరవాద లేదా స్థవిరవాద శాఖగా, మహాకశ్యప నాయకత్వంలోని వజ్జికి చెందిన బౌద్ధులు మహాసాంఘిక శాఖగాను చీలిపోయారు. సో 2 బౌద్ధ వర్గాల మధ్య సయోధ్యని కుదర్చడం రెండవ బౌద్ధ సంగీతి యొక్క లక్ష్యం. 3వ బౌద్ధ సంగీతి. ఈ కాలంలో అభిధమ్మ పీఠకం రాయబడింది. బౌద్ధ మతాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేయడానికి ప్రచారక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ అభిధమ్మ పీఠకం అనేది మొగలిపుత్త తిస్స రాశాడని చరిత్రకారుల అభిప్రాయం. ఎలాంటి స్పష్టత లేదు. 4వ బౌద్ధ సంగీతి. 18 శాఖలు కలిసి హీనయానం మరియు మహాయానం అనే 2 ప్రధాన శాఖలుగా అవతరించాయి. బౌద్ధంలోని ఈ 18 శాఖలను విలీనం చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యం. మహాసాంఘిక శాఖ మహాయానంలో కలిసింది. స్థవిరవాద లేదా థేరవాద శాఖ హీనయానంలో కలిసింది. సో మహాయానంలో కలిసిన శాఖలు, హీనయానంలో కలిసిన శాఖలు. ఇందులో చాలా ఇంపార్టెంట్. మహాయానంలో కలిసింది. స్థవిరవాద లేదా థేరవాద అనేది హీనయానంలో కలిసింది. మహాయానంలో కలిసిన శాఖలు మహాసాంఘిక, సర్వస్తవాద, చైత్యక, హైమావతి, సిద్ధార్థిక, లోకోత్తరవాద, పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల అనేవి మహాయానంలో కలిసిన శాఖలు. హీనయానంలో కలిసిన శాఖలు స్థవిరవాద లేదా థేరవాద, సాతాంత్రిక, సమ్మతీయ, మహిషాసక, మూల స్థవిరవాద, కశ్యపిక మొదలైనవి. సో నెక్స్ట్ క్లాస్లో మిగిలినవి చూద్దాం ఫ్రెండ్స్.